జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ మనం ఈ బ్లాగ్ లో కంప్లీట్ గా బేగం బజార్ లో ఉన్న టాప్ గణేశుళ్ళు ఎట్లా అంటే మీకు టాప్ మోస్ట్ గణేశుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బ్లాగ్ లో మొత్తం కవర్ చేద్దాం అనమాట. మన బ్లాగ్ లో ఫస్ట్ గణేశుడు అది కూడా ఏంటంటే తోప్ఖానా మస్జిద్ బ్యాక్ సైడ్ లో ఉందన్నమాట. ఇది లొకేషన్ వచ్చేసి అండ్ ఈ వినాయకుడు కూడా చూడొచ్చు మీరు. కంప్లీట్ 18 ఫీట్స్ గణేశుడు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. మొత్తం కంప్లీట్ గా నటరాజ స్వామి మోడల్ వచ్చేసి ఉందన్నమాట. ఎట్లా అంటే స్వామివారు నాట్యం చేస్తున్నట్టుంది. అండ్ పైన కూడా చూడొచ్చు మీరు. ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ లో పెద్ద ఆర్చ్ ఇచ్చాడు. అండ్ ఆర్చ్ కి పైన చూడొచ్చు మీరు 7 తలల నాగశేష్ మాత్రం కనబడుతుంది. అది కూడా వచ్చేసి మనకు బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ లో మాత్రం ఇచ్చారనమాట. అండ్ ఈ ఆర్చ్ కి చూస్తే మీరు చుట్టుముట్టు అన్ని పాములు మాత్రం మనకి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీల రంగు కలర్ లో నాట్యం ఆడుతున్నట్టుంది. అండ్ చేతుల్లో చూడొచ్చు ఒక పెద్ద త్రిశూలం మాత్రం కనబడుతుంది మీకు. అండ్ ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి మూషిక్ మహారాజ్ మాత్రం మనకి చిన్నగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కింద వచ్చేసి మనకి అంటే పామ్, ఒక పెద్ద పామ్, పామ్ అంటే పట్టుకొని క్యారీ చేస్తున్నట్టు అంటే పట్టుకున్నట్టు ఉందన్నమాట. చూడొచ్చు మీరు ఇది. సో ఇది కంప్లీట్ గా వచ్చేసి మనకి చూడొచ్చు మీరు జూమ్ చేస్తే టోటల్ గా వచ్చేసి 18 ఫీట్స్ గణేశుడు అనమాట. అండ్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బాయ్ జై శ్రీరామ్ బాయ్. अन्ना एसोसिएशन का नाम क्या है? भारत यूथ एसोसिएशन। भारत यूथ एसोसिएशन। ओके, ये कॉन्सेप्ट किसका है भाई? ब्रदर्स का। ब्रदर्स का है क्या? बहुत अच्छा है और बहुत यूनिक गणेश है। और कितने साल से बिठा रहे? यहाँ पे 51 इयर्स हो गया। 51 इयर्स। ओके, यहाँ यही पोजीशन पे। ओके, 50 सामने था, उसके बाद इधर से चेंज हुआ यहाँ। ओके, 51 इयर्स से लगा रहे हैं, राइट। ये एग्जैक्टली एड्रेस बोलिए क्योंकि व्यूअर्स बहुत सारे लोग हैं जो देखने वाले हैं और एड्रेस पूछते रहे। बेगम बाजार। తోప్ఖానా మస్జిద్ కే సైడ్ బ్యాక్ సైడ్ బేగం బజార్. ఓకే ఫైన్. అడ్రస్ అయితే విన్నారు కదా. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, నా అడ్రస్ చెప్పండి, లొకేషన్ ఇవ్వండి అని చెప్పేసి. సో మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఏంటంటే తోప్ఖానా మస్జిద్ బ్యాక్ సైడ్ బేగం బజార్ లో ఉంది ఇది. అండ్ ఈ వీడియోని మాత్రం ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, ఎందుకంటే ఇలాంటివి మంచి మంచి వినాయకులు మాత్రం మీకు చూస్తూనే ఉంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇది మన బేగం బజార్ టాప్ 10. ఎట్లా అంటే టాప్ 10 అనేది గణేశుడు ఇది ఏమన్నారు మీనియన్స్. ఓకే, ఈ మోడల్ వచ్చేసి మీనియన్స్ మోడల్. అండ్ గణేశుడు వచ్చేసి మనకి పైన మీనియన్స్ పైన నించొని ఉన్నాడు. చూడండి కంప్లీట్ గా 18 ఫీట్ గణేశుడు ఇది. మీరు చూస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి, చాలా యూనిక్ గణేశుడు అనమాట. బేగం బజార్ లో అన్ని యూనిక్ గణేశుడు ఉంటాయి. సో ఇది కూడా చూడండి, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గణేశుడు అనమాట. అండ్ గణేశుడు వచ్చేసి మనకి ఇక్కడ నించొని ఉన్నాడు. మొత్తం కంప్లీట్ గా వచ్చేసి 18 ఫీట్స్. ఇంకా దీని డీటెయిల్స్ కోసం మనం ఇక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది ఈ కాన్సెప్ట్ ఎవరిదన్నా? ఇది మన పిల్లల కోసం అట్రాక్ట్ అవుతారని చెప్పి. ఓకే, పిల్లలకి కొంచెం మూవీస్, దీని కార్టూన్స్ బట్టి. ఓకే, ఎవ్రీ ఇయర్ 2013 నుంచి పెడతాం. ఓకే, ప్రతి ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్ అని వస్తుంటది. ఓకే, ఒక్కొక్క న్యూ ట్రెండ్. ఓకే, ఈసారి ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చేసి. ఓకే ఫైన్, చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ ఎన్ని ఫీట్స్ అన్న? టోటల్ 18 ఫీట్స్. టోటల్ 18 ఫీట్స్. అండ్ ఇప్పుడు ఇంకా అంటే మనకి డెకరేషన్ ఇంకేమన్నా? ఓకే, డెకరేషన్ ఇంకా పెండింగ్ ఉంది. ఆల్ రైట్, చెప్పండి. రేపటి లోపల కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకే. అండ్ మన యూత్ పేరు ఏంటన్నా? హిందూ ధర్మ అసోసియేషన్. హిందూ ధర్మ అసోసియేషన్. ఓకే, ఇది హిందూ ధర్మ అసోసియేషన్ వాళ్ళది. టీమ్ HDA. ఓకే ఫైన్. అండ్ మనకి ఇది లొకేషన్ ఎక్కడ ఉందో చెప్తారంటే? మన ఉస్మాన్ గంజ్. ఓకే, స్టేషనరీ మార్కెట్ నియర్ స్టేషనరీ. సో ఇది వినాయకుడు చూసినారు కదా. మళ్ళీ ఒకసారి చూడండి టాప్ నుంచి ఒకసారి జూమ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది గణేశుడు అనేది. అండ్ కంప్లీట్ గా వచ్చేసి మనకి వినాయకుడి చేతిలో ఒక పువ్వు మాత్రం పట్టుకొని నడుస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక కార్టూన్ ని కింద మనకి మీనియన్స్ పెట్టుకొని కార్టూన్ బేస్ లో ఇది మనకి వినాయకుడు మాత్రం బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని వచ్చినారు. ఇదేంటంటే మెయిన్లీ ఏంటంటే కిడ్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి మాత్రం ఆ కాన్సెప్ట్ లో మాత్రం వచ్చారు. సో బేగం బజార్ లో మనకి ఇంకో టాప్ మోస్ట్ గణేశుడు మాత్రం ఇక్కడ చూస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ధూల్ సింగ్ కళాకారు నుంచి మాత్రం ఒక మంచి వినాయకుడిని మాత్రం తీసుకొస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది చూడండి వెనక ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లా గోల్డెన్ కలర్ లో మాత్రం మనకి కనబడుతుంది అనమాట. ఇది వచ్చేసి 22 ఫీట్స్ మాత్రం ఉంది. అండ్ డెకరేషన్ కూడా చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ ఇది ఇంకా కంప్లీట్ డెకరేషన్ మాత్రం అవైలబుల్. ఇక్కడ అసోసియేషన్ వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం ఇది. అన్న అందరికి జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ కి జై. జబల గణేష్ మహారాజ్ కి అన్న. ఇది మనకు ఎన్ని ఫీట్స్ ఉందన్నది? 22 ఫీట్స్. అండ్ 22 ఫీట్స్. ఓకే ఫైన్. ఇది లాస్ట్ టైం కూడా మనకి సేమ్ ఎట్లా ధృసింగ్ కళాకారు నుంచి తీసుకొచ్చాం. ఎవ్రీ ఇయర్ నుంచి కూడా ఏంటంటే మా మెంబరే ఇక్కడ. ఓకే, మా పూర్వీకులతో వాళ్ళు కూడా మెంబరే. సుభాష్ భాయ్. ఓకే, ఓకే, ఓకే. ధృసింగ్ కళాకారు అని వాళ్ళ నాన్నగారు ఉండే. ఓకే, ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకు. ఓకే, అదే కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ అన్న మన అసోసియేషన్ పేరు ఏంటి? ఆర్యన్ స్పోర్ట్స్ క్లబ్.
అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందనేది 60 years. 60 ఇయర్స్ నుంచి అండ్ 60 ఇయర్స్ నుంచి మనం ఇక్కడే పెడుతున్నామా సేమ్ ప్లేస్ ఓకే ఫైన్ అండ్ ఇది మన లడ్డు ఆప్షన్ గానీ ఏమన్నా వెళ్తుంది ఆప్షన్ ఏముండదు ఏముండదు. అందరు మెంబర్స్ కి ఓకే అందరికీ లాస్ట్ డే డిస్ట్రిబ్యూట్ 60 ఎప్పుడైనా మనం ఆగమన్ అంటే మనది ఎప్పుడు విసర్జన ఉంటుంది లాస్ట్ డే 11th 11 days కి ఉంటుందా ఓకే ఫైన్ అండ్ అన్న ఇది అంటే ఎవరిదన్నా కాన్సెప్ట్ అంటే ఇట్లా తీసుకురావాలని ఓకే దగుడు సెట్ ఇది పూణేలో ఫేమస్ రైట్ ఫైన్ అన్న అండ్ అన్న ఒకసారి లొకేషన్ చెప్పండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది ఇది మనకి ఫిల్కానా క్లబ్ గణేష్ నగర్ అంటారు సార్ ఓకే గణేష్ లో పెడతారు కాబట్టి గణేష్ నగర్ అంటారు ఓకే ప్లాస్టిక్ మార్కెట్ సంతోషి మాత ప్లాస్టిక్ మార్కెట్ ఫీల్ కానా బేగం బజార్ అంటారు ఓకే ఫైన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అందరికి జై శ్రీరామ్ महाराज की బోలో గణేష్ बोल महाराज की జై गणपति पप्पा गणपति पप्पा బేగం బజార్ అంటేనే మనకి చాలా యూనిక్ గణేష్ అంటే ఫేమస్ గణేషులు ఉంటాయి దాంట్లో వచ్చేసి మనకి పైల్వాన్ గణేశుడు అంటే చాలా ఫేమస్ అన్నమాట అండ్ బేగం బజార్ లో 1-2 పైల్వాన్ గణేశుళ్ళు కాదు ఎట్లా అంటే మనకి 3 to 4 పైల్వాన్ గణేశుళ్ళు మాత్రం ఇక్కడ ఈ సెంటర్ లో నిలబడతాయి అండ్ ఈ గణేశుడు వస్తే చూడండి ఎంత యూనిక్ ఉందనేది మీకు అందరికి తెలిసిందే ఈ ఇయర్ లో ఎట్లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ మనకి హుబ్బులి ప్రొడక్షన్స్ నుంచి అయితే వచ్చింది అదే మహావతార్ నరసింహ అన్నమాట అండ్ ఆ కాన్సెప్ట్ లో మాత్రం మనకి ఇక్కడ వినాయకుడు మాత్రం వచ్చేసినాడు చూడొచ్చు మీరు అండ్ మహావతార్ నరసింహాల్లో మనకి ఇది వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ గణేశుడు అన్నమాట మొత్తం కంప్లీట్ గా ఎట్లా అంటే మట్టితో తయారు చేసిన గణేశుడు మనకు వచ్చేసి నరసింహస్వామి అవతారం చూడండి ఎంత ఎట్లా అంటే మనకి కంప్లీట్ గా మాస్క్యులర్ గా ఇచ్చారనమాట అండ్ మహావతార్ నరసింహ స్వామి వచ్చేసి మనకి కంప్లీట్ గా 18 feet ఉన్నది అండ్ మనకు ఆ హెయిర్ కూడా చూడండి ఎంత ఒరిజినల్ గా పెట్టారనేది అది వచ్చేసి మనకి స్వామి వారు వచ్చేసి మనకి 18 feet ఉన్నారు అండ్ పైన వచ్చేసి మనకి వినాయకుడు శివుని మోడల్ లో మాత్రం అవతారంలో మాత్రం ఉన్నాడు అనమాట అండ్ అది వచ్చేసి మనకి కంప్లీట్ గా 3 feet మాత్రం ఉంది సో టోటల్ మనకు కింది నుంచి పైకి మొత్తం చూస్తే టోటల్ 21 feet మాత్రం వచ్చిందనమాట అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ మాత్రం ఉన్నాడనమాట భక్త ప్రహ్లాద్ అండ్ రైట్ సైడ్ లో మనకి మూషిక్ మహాన్ చూడండి గదా పైన మనకి మూషిక్ మహారాజ్ మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నాడు సో చూస్తే మనకి ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్స్ ఇది అండ్ ఈ కాన్సెప్ట్ కూడా వచ్చేసి మహావతార్ నరసింహ మూవీ చూస్తున్నారు కదా ఆ కాన్సెప్ట్ లో పెట్టినారు అనమాట అండ్ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం भाई जय श्री राम जय श्री राम भाई ये अपना कॉन्सेप्ट किसका है भाई महावतार नरसिम्हा स्वामी मूवी का देख के बनाया अच्छा ओके फाइन और ऐसा कॉन्सेप्ट बनाना बोल के कैसा आया था प्लान ये ऑलरेडी 3-4 years से थिंकिंग चल रही थी Okay. तो रिसेंटली मूवी आ गई तो हम लोग कॉन्सेप्ट बना लिए इसका। ओके फाइन बहुत अच्छा है और ये पूरा इको फ्रेंडली गणेश है ना पूरा टोटली ओके इसका फाइन 1% भी लोहा नहीं है इसमें। ओके और भाई ये अपना एसोसिएशन का नाम क्या है जय माँ तुलजा भवानी फ्रेंड्स क्लब जय मां तुलजा भवानी फ्रेंड्स क्लब फ्रेंड्स क्लब हमारे प्रोड्यूसर है नालाल मान सिंह चौधरी ओके राकेश 3rd place 2nd place ओके ओके हाँ रंगीन व्यायामशाला के उस्ताद हैं हम। ओके ओके पहलवान और 30 अपना हर बार 30 years से पहलवान गणेश ही बैठे राइट हर बार अपना पहलवान गणेश ही रहता है ना राइट ओके फाइन और भाई ये अपने को बनाए किधर से बनाए थे ये कहीं से उनका केके मॉडल ओके कैलाश भाई कैलाश भाई है ना केके मंडल उधर से लाए ना ये? उधर से लेके आए Right. और भाई यहाँ पर अपने को एक बार लोकेशन बता सकते एग्जैक्टली किधर है ये? एग्जैक्ट लोकेशन बेगम बाजार फिश मार्केट बेगम बाजार छतरी फिश मार्केट शामल से टर्न लेते कि फर्स्ट आपको Okay. 7 रेस्टोरेंट के ऑपोजिट ఓకే ఫైన్ విన్నర్ కదా ఇదే అనమాట లొకేషన్ కూడా మీకు చాలా మంది అడుగుతున్నారు అందుకోసమే లొకేషన్ కూడా మన అన్న వాళ్ళే చెప్పేసారు అనమాట లొకేషన్ ఎక్కడ ఉంది అనేది సో ఈ వీడియోని ఇంకా మంచి నెక్స్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఉన్న గణేశుడిని మాత్రం చూస్తాను సో మిస్ కాకుండా మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో బేగం బజార్ లో మనకి ఫేమస్ గణేశుడు తెలిసిందే కదా సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పైల్వాన్ గణేశుడు అన్నమాట సో పైల్వాన్ గణేశుడు వన్ ఆఫ్ ది ఫేమస్ కాన్సెప్ట్ లో పెట్టినారు ఇది అది కూడా వచ్చేసి మహాభారత్ కాన్సెప్ట్ లో మనకి ఈ వినాయకుడు మాత్రం చూడొచ్చు మీరు ఎలా ఉందనేది సో ఈ కాన్సెప్ట్ ఏంటనేది మనకు అన్నవాళ్ళే మొత్తం కంప్లీట్ చెప్తారు బాయ్ రామ్ రామ్ జై గణేష్ महाराज की गणेश महाराज की भाई एक बार बताइए ये कॉन्सेप्ट क्या है एक्चुअली कॉन्सेप्ट पूरा महाभारत बेस्ड कॉन्सेप्ट है Okay. ये पांडुपुत्र भीम है पांडुपुत्र भीम है जरासंध एक राजा था वो 100 राजकुमारों को बंदे बना के मारने वाला था तो कृष्ण भगवान ने एक लीला करके पांडुपुत्र भीम को एक ब्राह्मण का रूप धारण करके वो कुश्ती लड़ने के लिए बोला था ओके तो उसका एक वध है ये यूट्यूब पे आप सर्च करेंगे
जरासंध वध। राइट, और ये क्या है ऊपर? ऊपर जरासंध राजा है, ओके राइट, एक राजा है, उसको बीच में से फाड़ के दो जगह ऑपोजिट डायरेक्शन में अपोजिट डायरेक्शन में फेंकने का फेंकने जैसा का था। स्ट्रेट डाले तो तो फिर आके जुड़ जाता था वो, उसको वरदान था उसको कोई मार नहीं सकता। ओके। तो उसको फाड़ने के बाद क्रॉस फेंकने के बाद उसकी डेथ होती थी। ओके। तो वो कॉन्सेप्ट है। इतना कॉन्सेप्ट है भाई इसमें। हाँ, बहुत बड़ी स्टोरी है इसके, पूरा एपिसोड है इसके ऊपर, एक क्लिक में मालूम नहीं पड़ेगा, पूरा एपिसोड देखना पड़ेगा इसके बाद। बहुत बड़ा कॉन्सेप्ट है, क्योंकि ये देखे तो समझ में नहीं हो रहा था, लेकिन आप जब बोले महाभारत कॉन्सेप्ट बोल गए। और यहाँ पर कुछ आने का है क्या? अभी यहाँ किशन जी आएंगे, जो किशन जी उनको बताते हैं कि लकड़ी तोड़ के एक क्रॉस डायरेक्शन में फेंकने का। ओके। वो यहाँ पे आएंगे मूर्ति एपिसोड। ओके फाइन, वो आए बाद में पूरा समझ में क्लियर समझ में आएगा, और पूरा प्रोजेक्ट आएगा, बैनर वगैरह आके उस पर पूरा स्टोरी मेंशन रहेंगे। ये और कब तक रेडी हो ये आपको कल तक रेडी होगा, पूरा रेडी है, खाली पेस्टिंग करना बाकी है। अपना एसोसिएशन का नाम? नव दुर्गा फ्रेंड्स क्लब एसोसिएशन का नाम है। ओके। हम ईगरली आफ्टर 10 इयर्स के बाद पूरे गेट टुगेदर करके फर्स्ट 10 इयर्स के बाद फर्स्ट कॉन्सेप्ट है हमारा। बहुत जबरदस्त कॉन्सेप्ट से आए आप लोग। और एग्जैक्टली लोकेशन बता सकते हैं हमारे सब्सक्राइबर? ये लोकेशन एग्जैक्टली बेगम बाजार फिश मार्केट के पास है। ओके। मेन रोड पे आप आएंगे तो आपको रोड पे से दिख जाएंगे। ఓకే చూసినారు కదా బేగం బజార్ ఫిష్ మార్కెట్ కి మనకి ఏంటంటే ఇది సెకండ్ పైల్వాన్ గణేశుడు అన్నమాట. చూడండి మహాభారత్ కాన్సెప్ట్ లో ఉన్నది. అండ్ మనకి ఇది వచ్చేసి మొత్తం ఇంకా కంప్లీట్ గా కృష్ణ భగవాన్ కూడా వచ్చేసి మనకి రేపటి కల్లా ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు ఏంటంటే రేపటి తర్వాత వచ్చి చూస్తే మొత్తం మీకు అర్థమైపోతుంది. అండ్ లొకేషన్ కూడా మీకు కంప్లీట్ గా మనకి యూత్ అసోసియేషన్ వాళ్ళు మనకి చెప్పేసినారు. సో బేగం బజార్ లో వచ్చి ఫిష్ మార్కెట్ లో బేగం బజార్ ఫిష్ మార్కెట్ లో లిక్మిదాస్ చౌక్ దగ్గర మనకి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ గణేశుడు మాత్రం ఉన్నాడనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి హనుమంతుడు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది. ఆ హనుమంతుడి పైన మనకి శ్రీరాముని అవతారంలో మనకి గణేశుడు మాత్రం ఉన్నాడనమాట. చూడండి మనకి హనుమంతుడు ఎంత మాస్క్యులర్ గా ఉన్నాడు అనేది. ఆ హనుమంతుడు వారు మనకి రాముడిని పైన ఎత్తుకొని వెళ్తున్నట్టు మాత్రం ఉందన్నమాట. సో దీని డీటెయిల్ గా మనకి ఇంకా మన యూత్ వాళ్ళని తెలుసుకుందాం మాట్లాడి. जय श्री राम। जय श्री राम भाई। भाई आपका यूथ का नाम क्या है? माली युवा सेना। बाली युवा सेना। और ये कॉन्सेप्ट क्या है एक बार बता सकते हैं मेरे सब्सक्राइबर्स के? कॉन्सेप्ट बजरंगबली के ऊपर राम जी के रूप में ओके गणेश जी है। ओके। वही कॉन्सेप्ट। और ये कितने फीट का है पूरा गणेश? 18 फीट से। ओके, टोटल 18 फीट्स। और ये माली युवा सेना कितने साल से अपन यहाँ पर लगा रहे हैं? 13th ईयर। ओके। और ये विसर्जन कब करने वाले? विसर्जन लास्ट Last वाले दिन। ओके फाइन। ओके, थैंक यू भाई। एक बार एड्रेस बोल सकते हैं क्या हमारे सब्सक्राइबर्स के लिए एग्जैक्टली किधर है ये लोकेशन? माली युवा सेना मेदाजी चौक नियर राम की मंडी बेगम बाजार। ఓకే ఫైన్. విన్నర్ గారు, ఇది లొకేషన్ వచ్చేసి మనకి బాలి యువసేన వీళ్ళ యూత్ అసోసియేషన్ అండ్ మనకి లిక్మిదాస్ చౌక్ దగ్గర బేగం బజార్ ఫిష్ మార్కెట్ లో ఉందన్నమాట ఇది. అండ్ ఈ వినాయకుడు ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ మంచి మంచి వినాయకుడు మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. జై శ్రీరామ్. బేగం బజార్ లో ఇంకో వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఇదైతే చాలా యూనిక్ కాన్సెప్ట్. అండ్ మనకైతే తెలుసు చాలా మంది ఏంటంటే జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బట్ ఆ జ్యోతిర్లింగాలను అందరు చూసుకోలేకపోతారు అనమాట. సో జ్యోతిర్లింగాలను ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఈ లొకేషన్ కి వచ్చి మనకి ఈ వినాయకుడి మాత్రం చూడొచ్చు. కంప్లీట్ గా మన దగ్గర ఉన్న ఎట్లా అంటే మన భారత్ లో ఉన్న 12 జ్యోతిర్లింగాలను మాత్రం ఇక్కడ ఈ బేస్డ్ అంటే ఈ కాన్సెప్ట్ బేస్డ్ లో ఉందన్నమాట మనకి జ్యోతిర్లింగ కాన్సెప్ట్. సో దీని గురించి మనకి ఈ యూత్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ గా 25 ఫీట్స్ గణేశుడు మాత్రం ఉన్నదన్నమాట. సో భయ్యా జై శ్రీరామ్. जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। ओके भाई, ये कॉन्सेप्ट किसका है भाई? बहुत जबरदस्त कॉन्सेप्ट निकाला है। ये हमारे कैप्टन साहब है, अच्छा, हमारे ग्रुप के अध्यक्ष है। जय श्री राम। इन्होंने पूरा ये कॉन्सेप्ट तैयार किया है, इन्हीं के द्वारा ये पूरा बनाया गया है। ओके फाइन भाई, ये कितने फीट का है पूरा? टोटल आपको 25 से 26 फीट रहेगा। ओके, और ये कॉन्सेप्ट क्या है एक बार बता सकते हैं क्या? ये पूरे ज्योतिर्लिंग का जो तो स्टेट में अपने ज्योतिर्लिंग है ना, Okay. वो स्टेट में अपन मंदिर बनाए Okay. एज इट इज। Okay. मतलब जो स्टेट में मंदिर कैसा है वैसे ही इसको अपन Right. डिपिक्ट करे से ओके, रेप्लिका बोल सकते हैं। रिप्लिकास, राइट राइट। ओके, कंप्लीट स्टेट्स में 12 ज्योतिर्लिंग जो भी। ओके या फाइन, फिर रामेश्वरम, तमिलनाडु में रामेश्वरम, राइट। फिर आप आंध्र प्रदेश में मल्लिकार्जुन जाएंगे, Okay. फिर महाराष्ट्र में गए तो आपको त्र्यंबकेश्वर, भीमाशंकर, कृष्णेश्वर कृष्णेश्वर है। फिर वहां से आप गुजरात जाएंगे तो सोमनाथ, नागेश्वर मिलेगा। ओके फिर उत्तराखंड में गए तो आपको केदारनाथ मिलेगा।
फिर उत्तर प्रदेश में आएंगे तो काशी विश्वनाथ, फिर मध्य प्रदेश में आएंगे तो महाकाल ओमकारेश्वर, Okay. फिर झारखंड में जाएंगे तो आपको बैद्यनाथ मिलेंगे। राइट, ओके फाइन। और नीचे श्रीलंका भी दिए और नीचे रामेश्वरम भी है आपके को। हमारे पास दो और भी थे, Okay. अंडमान निकोबार और वो लक्षद्वीप थे, लक्षद्वीप। स्टेट में और बोल के ओके फाइन। और कुछ आने वाला है? इंडिया गेट आने वाला इंडिया गेट एलिवेशन है, ओके इंडिया गेट के अंदर तो इंडिया में फिर ओके, बाहर एलिवेशन इंडिया गेट का और अंदर पूरा जो है इंडिया में ओके फाइन। और ये पूरा 25 फीट का है। 25 फीट है। ओके फाइन, थैंक यू भाई। और ये आप बता सकते हैं एग्जैक्टली लोकेशन किधर अगर सब्सक्राइबर्स आने का? बेगम बाजार किराना मार्केट में लोकेशन है। ఓకే, కిరాణా మార్కెట్ చూసినారు కదా, ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వచ్చినారు అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే మనకి కంప్లీట్ డెకరేషన్ కూడా అవ్వలేదు. బయట ఏంటంటే మనకి ఇండియా గేట్ వచ్చేసి మనకి ఎలివేషన్ ఉంటుంది అండ్ లోపలికి వచ్చేసరికి మొత్తం మనకి మన స్టేట్స్ ఎట్లా అంటే మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ లో మాత్రం వచ్చినారు. అండ్ ఎగ్జాక్ట్లీ టెంపుల్స్ కూడా ఎగ్జాక్ట్ రిప్లికా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు కింద నుంచి పై వరకు చూస్తే మొత్తం కంప్లీట్ గా ఉందన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకి మన స్వామివారు ఏంటంటే మనకి 5 ఫీట్స్ లో నిల్చొని ఉన్నారనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో బేగం బజార్ లో మనకి ఇంకోటి ఎట్లాంటి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన గణేశుడు అనమాట. లాస్ట్ టైం కూడా వీళ్ళది ఎట్లా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ తో ఉండే, అది కూడా గజరాజ్ మోడల్. అండ్ ఈసారి వచ్చేసి మనకి పీకాక్ మోడల్ ఉందన్నమాట, నెమలిక మోడల్. చూడొచ్చు మీరు కంప్లీట్ గా వచ్చేసి మనకి 22 ఫీట్స్ పీకాక్ మాత్రం ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు పై నుంచి చూస్తే మనకి ఆ ఫెదర్స్ కూడా చూడండి, బాడీ మొత్తం కంప్లీట్ గా ఫెదర్స్ కూడా ఎట్లా అంటే ఒరిజినల్ ఫెదర్స్ ఇచ్చినారు. అండ్ వెనకాల కూడా చూడండి మనకి ఎట్లా అంటే కంప్లీట్ గా ఏంటంటే ఒక సూపర్ హీరో మోడల్ లో మాత్రం ఇచ్చినారు. బట్ వచ్చేసి ఇది పీకాక్ అన్నమాట. అండ్ మూషిక్ వాహన్ కూడా చూడండి ఇక్కడ పక్కనే మనకి ఏంటంటే స్వామివారిని చూసినట్టుంది. ఇది వచ్చేసి మనకి 22 ఫీట్ లో కంప్లీట్ గా ఉందన్నమాట, మొత్తం టాప్ టు బాటమ్. అండ్ పీకాక్ మోడల్ లో ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకి మహేష్ బ్యాంక్ పక్క ధర్తీమాత మందిర్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉంది. మహేష్ బ్యాంక్ బిల్డింగ్ ఉంది, దాని పక్కనే లోపలనే మనకి లేన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలాగే మనకి యూనిక్ కాన్సెప్ట్ గణేషుల్ని మనకి ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. జై శ్రీరామ్. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మనకి గోషామహల్ జోషివాడి ఎల్ఎంజి హై స్కూల్ దగ్గర ఉంది. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్ గణేశుడు అనేది. వచ్చేసి మనకి ఎలిఫెంట్ అంటే గజరాజుని పైన వినాయకుడు నించుని ఉన్నదనమాట. అండ్ ఇది కూడా ఏంటంటే యానిమేటెడ్. సో ఇంకో నెక్స్ట్ యూనిక్ కాన్సెప్ట్ ఉన్న గణేశుడు అది కూడా మనకి గోషామహల్లో మనకి జోషివాడిలో మనకి స్కూల్ కొంత ఎల్ఎంజి హై స్కూల్ దగ్గర ఉన్న మనకి జోషివాడిలో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి యూనిక్ కాన్సెప్ట్ అన్నమాట. అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ ని మనకి పహల్వాన్ గణేశుడు పట్టుకొని ఏంటంటే మనకి పాకిస్తాన్ పైన వేస్తున్నట్టు ఉందన్నమాట. చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కంప్లీట్ గా వచ్చేసి మనకి వినాయకుడు చూడొచ్చు మీరు పహల్వాన్ గణేశుడు మాదిరిగా మాత్రం అంటే ఆ మోడల్ లో మాత్రం ఉంది. అండ్ ఇది వచ్చేసి 21 ఫీట్ గణేశుడు కంప్లీట్ గా. అండ్ బ్రహ్మోస్ మిసైల్ ని చూడొచ్చు మీరు, మనకి ఆ బ్రహ్మోస్ మిసైల్ కి కూడా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కూడా ఉందన్నమాట. ఆ మిసైల్ వచ్చేసి మనకి పాకిస్తాన్ పైకి వదులుతున్నట్టు మాత్రం మనకి వినాయకుడిని ఈ కాన్సెప్ట్ లో తయారు చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ మూషిక్ మహారాజ్ కూడా వస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు. సో ఈ కాన్సెప్ట్ గురించి మొత్తం మనకి ఇక్కడ అసోసియేషన్ వాళ్ళని కనుక్కొని చెప్దాము. బై రామ్ రామ్ भाई ये कॉन्सेप्ट क्या है एक बार बता सकते क्या? ఇది हाँ बोलो बोलो. ఇది మన ఆపరేషన్ సింధూర్ దానికి ఒక డెడికేషన్ ఉన్నట్టు. ఓకే, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ ఇన్ లైక్ ఏ రిమెంబరెన్స్ ఫర్ ది యునో it's a tribute to the tribute to the soldiers and also the people who were sacrifice their life. sacrificed their life. And so that is the concept, because BrahMos was ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉండే కదా right. సో అదొకటి రీజన్. ఇంకోటి అండ్ ఆల్సో రేపు లేకపోతే ఎల్లుండి వీఆర్ ఆల్సో యాడింగ్ సోల్జర్స్, పాకిస్తాన్ సోల్జర్స్, టెర్రరిస్ట్ లైక్ హూ వర్ స్కేర్డ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. అండ్ ఓకే ఫైన్. అసోసియేషన్ పేరు ఏంటంటే సనాతని యువ సమితి. ఓకే ఫైన్. అండ్ ఒకసారి మీరు లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్తారా? ఇది ఎగ్జాక్ట్లీ మీరు గూగుల్లో నియర్ ఎల్ఎంజి హై స్కూల్ అని కొడితే ఆ లేన్ లోనే మీకు ఎంట్రన్స్ దగ్గర నుంచే కనిపిస్తుంది. బోర్డింగ్ లైటింగ్స్ తోటి మీకు ఎంట్రన్స్ లో ఫస్ట్ ఈ లేన్ లో ఇదే మండపం ఉంటది. ఓకే, మీరు ఇక్కడ ఏమంటారు ఇప్పుడు అన్నదానం అది కూడా చేపిస్తాము. దాన్ని కూడా అప్డేట్ విల్ ఆల్సో అప్డేట్ ఆన్ ద పేజ్. వీ హ్యావ్ ఏ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సనాతని యువ సమితి అని.
అక్కడ ప్లీజ్ ఫాలో వస్తుంది. ఓకే ఫైన్, మీరు విన్నారు కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది వీళ్ళది, యూత్ వాళ్ళది, సనాతని యువ సమితి అని చెప్పేసి, అది కూడా ఫాలో కండి చూసిన వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏంటంటే ఇట్స్ ట్రిబ్యూట్ టు అవర్ సోల్జర్స్ అన్నమాట. అండ్ ఇది కూడా చూసినారు కదా, ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కి వీళ్ళు ఇచ్చే ఒక ఎట్లా అంటే ట్రిబ్యూట్ మన సోల్జర్స్ కి. ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. లొకేషన్ కూడా చెప్తున్నారు కదా, సో ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ విజిట్ అయితే మాత్రం కంపల్సరీ వచ్చి ఈ వినాయకుడిని కూడా దర్శించుకోండి. బై జై శ్రీరామ్. ये अपना ये कॉन्सेप्ट क्या है, क्योंकि इतने बड़े जबरदस्त कॉन्सेप्ट है, और साथ में क्या है ये अपना मंडल का नाम क्या है बता सकते? मंडल का नाम कन्या पहलवान गणेश उत्सव समिति भैया का गणेश. गणेश। ओके ये कॉन्सेप्ट है बर्बरी का, ये Okay. जो भगवान श्री कृष्ण को शीश का दान दिए सो ओके वो कॉन्सेप्ट है। बाद में खाटू श्याम, ओके खाटू श्याम. खाटू श्याम जो मंदिर है ये किधर फेमस है? ये ये राजस्थान में राजस्थान में फेमस है. और कुछ है ना भाई कोटेशन, जो भी हाथ, जो भी उनके पास दरबार? जो कोई भी हारने वाला भी है अगर वहाँ गया तो उसकी जीत पक्की है, ओके फाइन, जो भी जाएगा खाली हाथ नहीं आएगा, नहीं आएगा। वो कॉन्सेप्ट. ओके फाइन. और ये पूरा 22 फीट का गणेश. 2 फीट से भैया। ओके फाइन. और ये लोकेशन एक बार हमारे सब्सक्राइबर के लिए. बेगम बाजार बैदरवाड़ी रोड, बादरवाड़ी बेगम रोड. बाजार छतरी बैदरवाड़ी रोड, भैया का गणेश। ओके भैया का गणेश बोले तो आ जाएंगे ना. ఓకే బాయ్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ. సో ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ గణేష్. అండ్ నెక్స్ట్ మంచి వినాయకుడిని మనం చూస్తాము. బ్లాగ్ ని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. జై. సో ఇంకో మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ గణేశుడిని మాత్రం వచ్చినాం. ఇది వచ్చేసి మన సుల్తాన్ బజార్ షా మహారాజ్. ఇంకోటి ఏంటంటే మీకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ ఈ యూనిక్ గణేశుడిని వచ్చేసి రీసెంట్ గా ఏంటంటే మనకు ఆగమన్ కూడా చేసినారు ఒక గ్రాండ్ లెవెల్ లా. అండ్ యూత్ కూడా ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. దానికి ముందు ఏంటంటే ఒక్కసారి గణేశుడిని మాత్రం చూద్దాం ఇది ఎలా ఉంది అనేది. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ గా మనకి హైదరాబాద్ కాన్సెప్ట్ అన్నమాట. చూడొచ్చు మీరు, వినాయకుడు కూడా ఎంత ఎట్లా బ్యూటిఫుల్ గా మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఎన్గు చూడండి, ఇక్కడ హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా 21 ఫీట్స్. చేతిలో కూడా మనకి ఏంటంటే వినాయకుడికి మనకి కథ ఉంది. అండ్ ఇంకో చేతిలో చక్రం మాత్రం ఉందని కోసం. అన్న జై శ్రీరామ్ అందరికి. అన్న ఒకసారి కాన్సెప్ట్ గురించి చెప్తారా ఏంటనేది? ఏం లేదన్న కాన్సెప్ట్. ఓకే యాక్చువల్లీ మేము సడన్ గా పోయినాం ఓకే. ఆర్ట్స్. మేము అసలు కాన్సెప్ట్ అసలు అనుకోలేదు ఎట్లాంటి గణేష్ చేద్దామని. ఓకే అదే మేము పోయినాం, ఖాళీ సింపుల్ గా నార్మల్ గణేష్ కూర్చొని ఉండే. మా స్పెషల్ గా మేము మా రాక్ స్టార్ కి ఏం చేస్తా అన్నాడు, Okay. చేసిస్తా అన్నారు. అయితే మంచి గణేష్ చేసిస్తాను మాకు ఒక స్కెచ్ చూపించింది. ఓకే ఆ స్కెచ్ లో మేము మాకు ఎట్లయితే కావాలో అట్లా మేము చేపించుకున్నాం. ఓకే. కానీ మీరు సింపుల్ గా వెళ్ళినారు, కానీ చాలా ఎట్లా అంటే ఎక్దమ్ బొరాన్ గణేష్ ని తీసుకొచ్చారు. జబర్దస్త్ ఉంది ఇది. ఎలిఫెంట్ ఇది మొత్తం కంప్లీట్ గా చాలా యూనిక్ ఉంది అనమాట. ఎట్లా అంటే మొత్తం మన హైదరాబాద్ లోనే ఎట్లాంటి, నాకు తెలిసి అయితే ఇండియన్ లెవెల్ అయితే మనం ఇంకా చూడలేదు రీల్స్ లో కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఇటువంటి వినాయకుడు అంటే ఇటువంటి కాన్సెప్ట్ లో మాత్రం మనమైతే చూడలేదు. చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మనది యూత్ పేరెంట్ అన్న రాక్ స్టార్ యూత్ అసోసియేషన్ అన్న. ఓకే. అండ్ ఇది మనకు వచ్చేసి ఎన్నో ఇయర్ ఇది? ఇది 23rd ఇయర్ సెలబ్రేషన్. ఓకే ఫైన్. అన్న ఒక్కసారి మనకి లొకేషన్ ఎగ్జాక్ట్ గా చెప్తారా సబ్స్క్రైబర్స్? ఎగ్జాక్ట్ కోటి చౌరస్తా నుంచి స్టేట్ వస్తే సుల్తాన్ బజార్ చౌరస్తా, Okay. సుల్తాన్ బజార్ చౌరస్తా నుంచి స్టేట్ వస్తే ఓకే. రాయల్ టాకీస్ చౌరస్తా వస్తుంది. Okay. కానీ లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్ వేంశాల. హనుమాన్ రైట్ ముంగట హనుమాన్ ఫుల్ ఫేమస్. రైట్. అవును అవును. అక్కడ నుంచి కొంచెం ముందు రాగానే లెఫ్ట్ సైడ్ మనకు ఉంటుంది. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఇలాగే Thank you అన్న. నెక్స్ట్ కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ తో మీరు రావాలి. థ్యాంక్ యూ. మీ ఛానల్ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. రైట్, ఇది చూసినారు కదా, ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ అన్నవాళ్ళు కూడా ఏంటంటే మనకి కంప్లీట్ గా డీటెయిల్స్ మాత్రం ఇచ్చినారు అనమాట. సో ఈ వ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కి జై.